నమస్తే, వెల్కమ్ టు లీ. అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వైఎస్ సునీత గారి పోరాటం మనం చూస్తున్నాం. దాదాపు మార్చ్ 15, 2019 జరిగినటువంటి ఒక ఏదైతే ఉందో దానికి సంబంధించి 2019 నుంచి 24 దాకా స్వయాన అన్న ముఖ్యమంత్రి ఉన్నా సరే అది ఎక్కడ కొనసాగాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మెరుగైనటువంటి ఒక స్టెప్స్ పడుతున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల్ని పూర్తిగా తొక్కి పట్టడంతో ఇప్పటికీ ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఒక పెను మార్పులు ఏమి జరగకపోవడంతో తెలియదు, కానీ ఇంకా కేసు అయితే ముందుకెళ్తున్నట్టయితే కనిపించడం లేదు. ఇప్పుడు వాయిదాల కోసం ఏదైతే ఒక పిటిషన్ కూడా వేశారు, గతంలో కూడా ఇలా పిటిషన్ వేస్తేనే ట్రయల్ కోర్టు నడిచింది. సో మళ్ళీ ఒకసారి పిటిషన్ అయితే వేశారు. సో ఈసారి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆధారాలు కూడా చేతిలోకి తీసుకున్నారని చెప్పేసి ఆ ఆధారాలు ఇప్పుడు అందరి ముందు పెట్టబోతున్న సంగతి అర్థమవుతుంది. మొత్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సునీత గారు చేస్తున్న పోరాటాన్ని ఎలా చూడాలి, పిటిషన్ వేస్తే కానీ వాయిదాలు ఇవ్వనటువంటి యొక్క పరిస్థితుల్లో వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా మేనేజ్ చేస్తున్నాడంటే ఏం చెప్తారు? వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట ఆయన జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా మీకు తెలుసు, సిబిఐ మీద మనకి ఎప్పుడు అనుమానం వచ్చిందంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ముఖ్యంగా పులివెందుల వాళ్ళ అమ్మగారిని అడ్డు పెట్టుకుని ఆయన నాటకాలు ఆడినప్పుడు సిబిఐ వెనక్కి తిరగడం ఏంటి? ఆ రోజు మీకు అంటే అందరికీ కూడా అనుమానం బలపడింది. అంతవరకు ఉంది అనుమానం, కానీ ఆ సిచ్యువేషను లేకపోతే ఆ సంఘటనతోటి పూర్తిగా ఎస్ సిబిఐ వీళ్ళ కోసమే పనిచేస్తోంది అనేది అర్థమైంది. అది అలాగే కొనసాగుతుంది. మీరు అన్నట్టుగా 2019 మార్చి 15 ఏ హత్య జరిగిందో ఇప్పుడు మార్చి 15 అయిపోయింది 2026. అంటే 8 సంవత్సరాలు ఒక కేసు కోసం ఒక కూతురు పోరాడుతోంది. ఒక వివేకానంద రెడ్డి కూతురు అయిన సునీత భర్త పోరాడుతుంటే షర్మిల సపోర్ట్ చేస్తున్నారు. అది కూడా ఆ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, వివేకానంద రెడ్డికి అన్న కూతురు, రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి సపోర్ట్ చేస్తున్నారంటే ఇందులో నిజానిజాలేంటో ప్రజలకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అంటే ఒక అన్నగారు తను ముఖ్యమంత్రి కావడానికో లేదు ఒక ఎంపీ పదవి కోసమో, అంటే బయట వాళ్ళకి ఇవ్వకూడదనే ఒక ఉద్దేశంతో, అంటే బయట వాళ్ళంటే ఇక్కడ మళ్ళీ ఎవరో కాదు, సొంత చెల్లి. అంటే రాజకీయ వారసురాలు ఉండకూడదు, వారసుడే ఉండాలి అనే ఒక దురుద్దేశంతో ఒక బాబాయ్ని ఎవరు ఇచ్చారు. ఈ కథ అక్కడే ఆగిపోయింది. ఆ గొడ్డలి బాబయ్య చెప్పడం 4 స్తంభాల్లాగా అక్కడ తిరుగుతోంది. మధ్యలో కూతురు సునీత న్యాయ పోరాటం. సో ఈ సిచ్యువేషన్లో మనం చూసాము, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, సిబిఐని అడిగింది. ఈవిడేమో ఇంకా విచారణ జరపాలని చెప్పారు సునీత. దానికి ఎటువంటి విచారణ జరపాల్సిన అవసరం లేదు అని ఎవరు సిబిఐ చెప్పాక ఈ కేసు అక్కడితో ఒక ఏమనాలి, పులి స్టాప్ అనాలా, కామా అనాలా, ఎక్స్క్లమేటరీ అనాలా నాకు తెలియదు, అక్కడ ఉండిపోయింది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈవిడ పిటిషన్ వేస్తే గానీ కేసులు ముందుకెళ్ళవా? నో డౌట్ అబౌట్. ఆవిడ మళ్ళా పోరాటం మొదలు పెడితే ఆ పోరాటానికి కొద్దిగా ఫలితంగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటయ్యా ఇవాళ పిటిషన్? ముఖ్యంగా వీళ్ళు సిబిఐ ఏం కాదన్నారు. ఇప్పుడు ఎవరు కిరణ్ యాదవ్ కావచ్చు, అర్జున్ రెడ్డి మధ్య ఏదైతే ఫోన్ సంభాషణ నడిచిందో ఆ సంభాషణలో ఏమీ అనుమానించే అంశాలు లేవు, వాళ్ళిద్దరూ కూడా నిరపరాధులో నిర్దోషులో ఏదో చెప్పింది సిబిఐ. ఇది మనకి సాటిస్ఫాక్షన్గా మనకే అనిపించట్లే, బయట వాళ్ళకి. మీకు అనిపిస్తుందా? లేదు. ఎందుకంటే మీరు అక్కడ ఏం మాట్లాడారు అనేది మీరు బహిర్గతం చేయాలిగా. వాట్ దే హ్యావ్ టాక్ దట్ డే, ఆ సిచ్యువేషన్లో అనేది బయటికి రావాలి ఫస్ట్. ఎందుకంటే అది ప్రజలకు తెలియాలి. వివేకానంద రెడ్డి మాట అనేది చిన్న విషయం కాదు కాబట్టి, ఒక గుండెపోటు, ఒక నారాసుర రక్త చరిత్ర కాదు, తల మీద అదేంటి గొడ్డలి పోట్లు ఎన్ని 9, 11 ఏదో లెక్క. అది కూడా 11 అంటే నాకు తెలియదు అనుకోండి. ఆ 11 పోట్లే మరి, 7 పోట్లు, సరే మొత్తానికి 7. ఆ 7 ఎవరు చెప్పారు? అది అసలు గొడ్డలి పోటని ఎవరు చెప్పారు? అసలు ఇది అనిపిస్తోందని చెప్పిన ఆ డాక్టర్ ఎందుకు చెప్పాడు? చిన్న వయసులో అభిషేక్ రెడ్డి ఎందుకు చెప్పాడు? మొత్తం సాక్షులు 6 ఎలా మాయమైపోయారు? ఆ మంత్రదండం ఏంటి జగన్ దగ్గర ఉన్నది? మరి అదే మంత్రదండం ఎందుకు బాబయ్య ఎవరు చేశారో చెప్పలేకపోతుంది. ఆ చిక్కటి చిరునవ్వుతో ఆయన ఇంకా అలాగా, నిన్న మనం చూసాం. ఈ చిక్కటి చిరునవ్వు అంటే ఎందుకు గుర్తుకొచ్చిందంటే, తండ్రి దేవం అక్కడ పెట్టుకుని ఆయన నవ్విన నవ్వు ఇప్పటికీ, అంటే మనందరం కూడా నిన్న మళ్ళీ లేటెస్ట్గా చూసాం కాబట్టి అది నిజంగా అది నవ్వాల్సిన పరిస్థితి, ఎడవాల్సిన పరిస్థితి అనే సందేహం మనందరికీ వస్తుంది. అంటే అతని యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. తండ్రి పోయినప్పుడు ఎలా ఉన్నాడో బాబాయ్ పోయినప్పుడు అలాగే ఉన్నాడు.
అంటే అవేవి ఆయన కదిలించవు. ఆయన కదిలించే అంశాలు ఏంటంటే చెల్లికి ఆస్తి ఇవ్వాల్సి వస్తే బాధపడతాడు, తల్లి తన వైపు ఉండకపోతే తోసేయడానికి బాధపడ్డు, చెల్లిని తిట్టించడానికి బాధపడ్డు, బూతులు తిట్టించడానికి. అంటే ఆ మనస్తత్వం చెప్తున్నాం మనం. సో మొత్తం మీద ఇవాళ కేసు ఇక్కడ ఆగింది. సో దీని మీద ఆవిడ ఇవాళ కోర్టుకు వెళ్ళి ఏమడిగారు, సిబిఐ ఏదైతే చెప్పిందో దాని మీద నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఫర్దర్ విచారణ కావాలి అని అడిగారు. సో మరి దీన్ని కోర్టు ఎట్లా స్వీకరిస్తుంది, కోర్టు ఎవరి వైపు తీర్పిస్తుంది, ఏమి ఇస్తుంది అనే దాని దగ్గర ఇవాళ వివేకానంద రెడ్డికి సంబంధించిన ఈ కేసు ఆగింది. అక్కడ మనం చూసుకుంటే మొన్న మధ్య ఎప్పుడైతే ఈ ట్రయల్ కోర్టులు కావచ్చు ఇవన్నీ అయిపోయిన తర్వాత సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను పోరాటాన్ని ఇక్కడతో ఆపేస్తానని చెప్పి అనుకుంటున్నారేమో, నా పోరాటం ఆగదు, ఇంకా ఉధృతం కాబోతుందని చెప్పేసి అన్న మరుసటి రోజే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలుకి వివేకానంద రెడ్డి గారికి వేరే అక్రమ సంబంధం ఉంది, ఆ సంబంధంతో రాబోతున్నటువంటి ఒక పిల్లలకి ఆస్తి పంపకాలు చేయాల్సి వస్తుంది కాబట్టి సునీత గారే చేశారు ఇదంతా అన్నట్టుగా ఆయన మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఆధారాలతో దొరికిపోయిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే ఎలా చూడాలి? నిన్న సజ్జల ఒక మాట మాట్లాడారు, మీరు వినుంటారు, షర్మిల గురించి. ఈవిడ కాంగ్రెస్లో ఉంటుంది, అక్కడ ఎన్డీఏ సపోర్టు, కానీ ఈవిడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతుంది అంటూ ఆయన మాట్లాడాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఆయన షర్మిల మీద ఇంకా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఎలా వత్తాసు పలికాడని. ఆయన సొంత చెల్లెలు, ఇప్పుడు చెల్లెలు మాట్లాడితే నువ్వేం చేయాలి, చెల్లెల్ని ఇంటికి పిలిచి అమ్మ షర్మిల ఇలా మాట్లాడుకు, మనం ఆస్తుల సంగతి తేల్చేసుకుందాము, మనకొద్ది అభిప్రాయ భేదాలు, నాన్న పేరు చెడిపోతుంది అని మాట్లాడాలి. అది వదిలేసి ప్రతివాడు వచ్చి రోజా వచ్చి అసలు షర్మిలకేంటి హక్కు అని అడుగుతుందా? అసలు నీకే హక్కు ఉంది నువ్వు మాట్లాడటానికి? నేను ఇది ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానంటే, నిన్న అవినాష్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ ఏదైతే పెట్టాడో, వీళ్ళు ఇలా పనికిమాల ప్రెస్ మీట్లు పెడతారని చెప్తున్నాం, వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. లేకపోతే అవినాష్ రెడ్డి అసలు ఇప్పుడు ఒకటండి, అసలు నిజంగా ఒక కుటుంబం అనుకుందాం, అవినాష్ రెడ్డి ఎవరు, వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కదా, కజిన్స్, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. అలాంటప్పుడు ఒకవేళ బాబాయ్ నిజంగా తప్పు చేసి ఉంటే అనుకుందాం, ఎవడైనా బయట పెడతాడండి? అంటే కుటుంబ విలువలు ఉంటాయి, ఒక మనిషి చనిపోయాక వాళ్ళ మీద నెగిటివ్గా ఎవడన్నా ప్రచారం చేస్తాడా? అసలు మామూలుగా అడుగుతున్నా, ఏ కుటుంబంలో అయినా చేస్తారు. ఇంకా ఏదైనా అంటే లేదండి అలా ఊరికే చెప్తున్నారు కానీ అలా ఏమి ఉండదు అని దాన్ని ఏమంటారు, మాఫీ చేసే ప్రయత్నమో లేకపోతే దాన్ని ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సునీత మాట్లాడిన మర్నాడే ఆయన వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది వాళ్ళ వక్ర బుద్ధికి నిదర్శనం. అంటే ఆయన మీద ఒక నింద వేసి ఈ రకంగా జరిగింది కాబట్టి ఆస్తి గొడవలు వీళ్ళకి, అంటే సేమ్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఏ ఆస్తి గొడవలు ఉన్నాయో ఇక్కడ తండ్రి కూతుళ్ళకి అలాగే ఆస్తి గొడవలు. ఆయన రెండో భార్యకి రాయడమో లేదా రెండో భార్య పిల్లాడో పిల్లో వాళ్ళకి రాయడమో ఏదో అనేది వీళ్ళు సృష్టిస్తున్నారు ఇక్కడ. ఒకవేళ నిజంగా ఆయనకి వేరే పెళ్ళి అయిందని అనుకుందాం, పోనీ దాందే ఉంది, అయినా కూడా ఎవరు భార్యని, మొదటి భార్యని పిల్లని ఎవరు వేరు చేయరు కదా, దూరం పెట్టుకోరు కదా. అందులో వివేకానంద రెడ్డి గురించి ఎవరు అడిగినా కూడా ఆయన మంచివాడనే చెప్తారు. సరే వ్యక్తిగతాలు మనకు అనవసరం, వాళ్ళ అలవాట్లు ఏంటి ఇంకొకటి ఏంటి అది కాదు నేను మాట్లాడేది. అలాంటప్పుడు నువ్వు పనిగట్టుకుని నీ బాబాయ్ గురించి నువ్వు ఆ రకంగా మాట్లాడటం ఎంతవరకు సబబు అవినాష్ రెడ్డి? ఇప్పుడు ఆవిడ కోర్టుకి వెళ్ళని నీకెందుకు భయం? ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, చేయనప్పుడు నువ్వు ఎన్ని కోర్టులకైనా వెళ్ళక్క నాకు బాధ లేదు, నేను తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పకుండా నువ్వు దాన్ని మసిపూసి మారేడుకాయ చేయటానికి మళ్ళీ నీ బాబాయ్కి వేరే అక్రమ సంబంధం, వేరే పిల్ల, ఆస్తి గొడవలు, మళ్ళీ ఈ కథ ఎందుకు కలుగుతున్నావు? ఇక్కడ మనం అడుగుతున్నది అది. అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు భయంతో కొట్టుమిట్టాడుతున్నావు. ఈరోజు అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అసలు తెల్లారు లేచి ఆయన నియోజకవర్గానికి వెళ్తున్నాడా? అసలు ప్రజల్ని మీరు పట్టించుకుంటున్నారా? మీరు ఎంతసేపు ఏమంటారు, చంద్రబాబు నాయుడుని తిట్టడం లేదు, షర్మిలను తిట్టడం లేదు, సునీతే తప్పు చేసింది అని చూపించడానికి ప్రయత్నించటం, మీ జీవితం ఈ 3 అంశాల చుట్టే తిరుగుతోంది తప్ప అసలు ప్రజలు, ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, పార్టీ కార్యకర్తలు ఇది ఎవడైనా ఆలోచిస్తున్నాడా? వైసీపీ వాళ్ళు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి నేను అడిగేది.
సో ఇవాళ ఏంటంటే మొత్తానికి సునీత అయితే ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరుగుతుందండి, జరగాలని కోరుకుందాం. కోర్టులు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా దీని మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి మంచి తీర్పే వస్తుందని మనం ఎదురు చూడొచ్చు. సో చూద్దామని ఖచ్చితంగా ఇప్పటికైనా సరే వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మహత్య మాత్రం ఖచ్చితంగా సాధించాలని అయితే కోరుకున్నాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.